విభీషణుడు చిరంజీవి. ఆయన ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరానికి ఒక్కరోజు ఏకాదశి రోజు అక్కడికి వచ్చి స్వామికి ఆయన ఒక రూపంలో అర్చన చేసుకొని వెళ్ళిపోతాడు, ఎవ్వరితోటి సంబంధం లేకుండా. అందుకని ఈ ఏకాదశికి ప్రధానం. ఇంకొక విశేషం ఏంటంటే, నేను ఎప్పుడూ లంకానగరం వైపు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ దక్షిణం వైపుగా స్వామివారి యొక్క మూర్తి ఉంటుంది, ఇలా పడుకొని ఉంటారు. కాబట్టి దక్షిణమూర్తిగా ఉన్నాడు అనేటటువంటిది ఒకటి. ఈ మూర్తి ఎక్కడిదయ్యా అసలు అంటే, వైకుంఠములో మురా అనేటటువంటి రాక్షసుణ్ణి చంపడం కోసం ఆయన వచ్చి వాడి వధ చేసి, ఆ వధ అయిన తర్వాత ఆయన ఇలా పడుకొని ఉండేటటువంటి రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపము భూమి మీదకి తీసుకొని వచ్చారు. అప్పుడు ఈ వేదాలు ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడికి ఆయనే బోధించింది. ఆ రూపం అన్నమాట, మూలమైనటువంటి రూపం. ఆ రూపం శ్రీరంగంలో ఉంటుంది. కాబట్టి శ్రీరంగానికి, వినాయకుడికి కథలు అనేకం ఉన్నాయి. ఇది ఈ ఏకాదశి నాడు స్వామి యొక్క అనుగ్రహం తక్షణమే కలుగుతుంది. 3 కోట్ల మందితోటి మురా అనే రాక్షసుడిని చంపడానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటిది కాబట్టి ఇక్కడ ఇలా చేస్తారు. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి, అలాగే స్వర్గద్వార ఏకాదశి అంటారు. కాబట్టి ఇన్ని రకాల ఏకాదశులు. ఈ రోజున ఏం చేయాలయ్యా, తెల్లవారుజామున్నే సూర్యోదయం అయ్యే లోపలే మనం అందరం కూడా ఉత్తరం వైపు ఎక్కడ విష్ణువాలయం ఉంటుందో అక్కడి నుంచి లోపలికి వెళ్ళి స్వామికి దర్శనం చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలి. శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే అని ఈ శ్లోకం చెప్పుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకి కూడా మరణానంతరం ఉత్తరద్వారం వైకుంఠం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. ఇది ముక్కోటి ఏకాదశి యొక్క ప్రత్యేకత.